500 జీతం నుంచి పని చేసుకుంటూ వచ్చిన ప్రభుత్వానికి కనికరమే లేదు. ఇన్ని తరహాల పార్టీలు మారుతా ఉన్నాయి కానీ చిన్న చిన్న మొన్న వచ్చిన ఉద్యోగస్తులకు జీతాలు ఎదుగుతా ఉన్నాయి. ఒక్కొక్క ఊర్లో ఒక గ్రామానికి పిల్లలకు తల్లులకు సేవ చేస్తున్నామండి. మాకెందుకు గుర్తింపు లేదు? మేము కష్టపడడం లేదా? కష్టపడుతున్నప్పుడు మాకు ఖచ్చితంగా కనీస వేతనం లేకపోతే మేము ప్రభుత్వం మీద ఖచ్చితమైన పోరాటం చేస్తామండి. మేము ఇంత కష్టపడుతున్నాం. మాకు ఒకవేళ ఉద్యోగ భద్రత లేకపోతే రిటైర్మెంట్ అయిన తర్వాత మేము ఏ రకంగా మా పిల్లల ముందు మేము తలెత్తుకోవాలి? మమ్మల్ని బ్రతకనిస్తారా? కనీసం లేకపోతే మమ్మల్ని ఇంటికి రానిస్తారా? చూడనిస్తారా? మా భవిష్యత్తు ఇంతటితోనే సమాప్తం. ఇది ప్రభుత్వం చిన్నపాటి ఆలోచన చేసి మా పైన ఆలోచన చేసి మాకు నిర్ణయంగా చెప్పేసేయాలి. ఇప్పటి వరకు మేము చూసినాం. ఇప్పుడు మాత్రం చూడడానికి మేము ముందుకు రావట్లేదు. ఖచ్చితమైన మాకు బెనిఫిట్స్ ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కావాలి, కనీస వేతనం 25,000 రూపాయలు కావాలి, జీవో నెంబర్ 10 వెంటనే రద్దు చేయాలి. ఆన్లైన్ 24 సంవత్సరాల ముందు ఆన్లైన్ విధానమే లేదు. అయినా ఆన్లైన్ రిటైర్మెంట్కి వచ్చిన వాళ్ళు ఆన్లైన్ విధానాలు నేర్చుకొని మరి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ ఆన్లైన్ విధానాలు నేర్చుకొని చేస్తున్నారు. కాబట్టి ఇంత నేర్చుకొని చేస్తున్న ప్రభుత్వానికి మా మీద కనికరం లేకపోవడం ఇది సమంజసం కాదు. ప్రభుత్వంలో ఒక ఖచ్చితమైన నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏదో చేస్తాము. అందరు అంగన్వాడీ టీచర్స్ కానీ మా అక్క చెల్లెలు అని చెప్పి అక్క చెల్లెలకు ఏ న్యాయం చేసుకోవాలి? మేము ఖచ్చితమైన పోరాటం చేస్తాం. ఇదే విరమించేదే లేదు. ఇంకా ఇది మాకు ఏమి ఇస్తారు? ఎంతకాలం కూర్చోడానికి సిద్ధపడుతుంది? ఈ రోజు మాకు డైరెక్టర్ గారు వస్తారా, సీఎం గారు వస్తారా, దీనికి సంబంధించిన మంత్రి గారు వస్తారా, కమిషనర్ గారు ఎవరు వస్తారో వాళ్ళు వచ్చి మాకు కనీస వేతనం బాగా ఇచ్చి వెళ్ళాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.